ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ఈరోజు లాహరి చెల్లి వాళ్ళు మళ్ళీ రెండోసారి పార్సెల్ అయితే పంపించడం అనేది జరిగింది. ఈ కిందనేమో ఈ బియ్యం అనుకుంటాను. ఒకసారి చూపించు. ఈ ఒక మూట అనమాట. ఇంచుమించు ఒక 50 కిలో వరకు ఉండొచ్చు బియ్యం. మధు దగ్గరికి రాయే మొత్తం చూపించు. ఏసు రక్త నేజ్యం. ఈసారి మరి ఈ పంపించినటువంటి బాక్స్లో ఈ పార్సిల్ ఏమున్నదో తెలీదు. చాలా దూరం ప్రత్యేకించి పని కట్టుకొని వెళ్ళి మరి ఈ తెచ్చుకున్నాం అనమాట. బస్ షెల్టర్ నుంచి ఇంచుమించు ఒక 70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 140 కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ రోజు ఈ పార్సిల్ చేయడానికి. బాగా టైర్ అయిపోవడం వలన కొన్ని పాకలు లాంటివి కట్టడం వలన మేము అవి అన్బాక్సింగ్ చేయలేదు. మీకు చూపిద్దాం కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఏమున్నాయి నాతో పాటు మీరు కూడా చూసే ప్రయత్నం అయితే చేసేయండి, ఓకేనా? వావ్, ఇదేదో ఉందండి. ఇది మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన సహకారం కోసం చెల్లి వాళ్ళు పంపించారు. కత్తి తగిలేసింది. మీరందరూ కూడా చెల్లి వాళ్ళు ప్రార్థన అవసరతలు అయితే ఇక్కడ ప్రింట్ చేసి పంపించడం అయితే జరిగింది. నేను చదివి వినిపించేస్తాను. మీరు దీనికోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. లాహరి ఫ్యామిలీ, మా కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబంపై దేవుని రక్షణ కృప ఉండాలని ప్రార్థించండి. మేము ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించండి. అప్పులు రుణాల నుండి విముక్తి కలగాలని ప్రార్థించండి. మా ఆదాయ మార్గాలను దేవుడు విస్తరించాలని ప్రార్థించండి. మా కుటుంబ సభ్యులలో ఒకరు చాలా బాధాకరమైన నిరాశ పరిస్థితి ఎదుర్కొంటున్నారు, కాబట్టి దయచేసి అతని కోసం ప్రార్థన చేయండి. ఇతరులకు సహాయం చేసే స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రార్థన చేయండి. దేవుని ఆశీస్సులతో మీ ప్రార్థన శక్తి ద్వారా మేము పొందుతామని ఆశిస్తున్నాము. ఇదండి మరి చెల్లి వాళ్ళైతే మరి ఈ పేపర్ అయితే ప్రింట్ చేసి ప్రార్థన అవసరతలు పంపడం అయితే జరిగింది. మొదటగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ తర్వాత మనం అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం.